ఈరోజు మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. వారం రోజుల నుంచి గత ప్రభుత్వం రాష్ట్ర సంపదనನ್ನು కూడా దోచుకొని ఈరోజు విష ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం మీద గాని రేవంత్ అన్న ప్రభుత్వం మీద కూడా ఒక విష ప్రచారం చేస్తుంది. విష ప్రచారం ఏంటంటే కేబీఆర్ లో ఏదో జరిగిపోతుంది, చెట్లను కొట్టేస్తున్నారు, పర్యావరణానికి మొత్తం కూడా దెబ్బతీస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని రాష్ట్రం అంతా కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది, మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో. అందుకని చెప్పి మనం ఈరోజు కేబీఆర్ పార్క్ దగ్గరికి వచ్చాము. మీరు చూడండి, ఇక్కడ జరిగేది ఏంటంటే రోడ్ ఎక్స్చేంజ్ వర్క్స్ జరుగుతుంది. మనకి ఇక్కడ 6 ఫ్లైఓవర్లు 6 అండర్ పాస్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం ఈ రోజు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తుంటే ఇదేదో పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు, కేబీఆర్ పార్క్ ని మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నాం అని చెప్పి ఒక అసత్య ప్రచారం చేసి విష ప్రచారం చేసి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, ఇది రోడ్ వైండింగ్ పనులలో భాగంగా ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం. ఏది కూడా కేబీఆర్ పార్క్ లో ఏ చెట్టును కూడా ఈ రోజు ఇప్పటి వరకు టచ్ చేయలేదు. 2000 చెట్లు నరికిరని చెప్తున్నారు, అది కూడా విష ప్రచారం. 2000 చెట్లు ఎక్కడ నరికిరో చూపియాలా. అసలు ప్రజలకు కూడా ఒకటే కోరుతున్నా, ఈ పనులు కూడా ఏమన్నా ముఖ్యమంత్రి గారి నివాసం కోసం చేస్తున్నారా, లేకపోతే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ నివాసాల కోసం ఏమన్నా పనులు చేస్తున్నారా? ఇది ప్రజల కోసం, ప్రజల సొమ్ముని ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఈ రోజు ఇంత కష్టపడి అండర్ పాసులు ఫ్లైఓవర్లు తీసుకొచ్చి ట్రాఫిక్ సమస్య తీర్చాలని చేస్తుంటే అడుగడుగున ప్రతి విషయంలో కూడా అడ్డుపడి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఒక కార్యక్రమం ఈ రోజు చేపట్టినారు. మేము ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ రోజు ఈ అండర్ పాసులు కానీ ఫ్లైఓవర్లు లేకపోతే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరుతుందా? ఈ రోజు హైదరాబాద్ లో 1,40,00,000 మంది జనాభా ఉంది. ఒక లెక్కల ప్రకారం 2040 సంవత్సరాల కల్లా మన హైదరాబాద్ సిటీ జనాభా 2,50,00,000 చేరుతుందని అంటున్నారు. మరి 2,50,00,000కి చేరే జనాభాకి దాని తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల డబ్బులని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా డెవలప్ చేసి మొత్తం ప్రపంచంలోనే హైదరాబాద్ ను ఒక మేటి నగరంగా తీర్చిదిద్దడానికి ఈ రోజు అండర్ పాస్ ఫ్లైఓవర్లు చేస్తుంటే రోడ్డు మీద చెట్లు నరికేసినారు, కేబీఆర్ పార్క్ ధ్వంసమైంది, పర్యావరణం దెబ్బయింది అంటున్నారు. నేను సూటిగా ఈ ప్రొటెస్ట్ చేసేటోళ్ళు ఒకటి అడుగుతున్నా, అదే ట్రాఫిక్ లో ఒక బండి 10 నిమిషాలు ఆగితే ఎంత పొల్యూషన్ వస్తుందో మీకు తెలుసా? నేను చెప్తున్నా వినండి, 1.5 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది ఒక 10 నిమిషాలు సిగ్నల్ లో వెయిట్ చేస్తే. ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద ట్రాఫిక్ సమస్య కోసం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే అడుగడుగున కావాలని చెప్పి అందరు కలిసి కుట్ర చేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ, మరి ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే విఘ్నులు చదువుకున్న వాళ్ళే ఈ యొక్క ఫేక్ ప్రచారాలకి ఈ రోజు దాన్ని నమ్మి రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలని ఒక పక్క ప్రజలందరూ కోరుకుంటుంటే ఒక 10 మందినో 15 మందినో పోగు చేసి ప్రభుత్వం మీద ఈ రోజు ఇట్లా చేయడం అనేది మంచి పద్ధతి కాదు.